ఇది గుండె వేగంగా కొట్టుకోవడం అనేది అన్నిసార్లు గుండె జబ్బు ఉండాల్సిన అవసరం లేదండి. ఉదాహరణకి రక్తహీనతలో కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంటే రక్తహీనత అంటే హీమోగ్లోబిన్ పడిపోవడం, అంటే లేదా రక్తం శాతం పడిపోవడం అంటారు. ఈ రక్తం పర్సంటేజ్ తగ్గిన వాళ్ళల్లో గుండె ఎక్కువ సార్లు కొట్టుకుంటే కానీ ఆక్సిజన్ను అన్ని టిష్యూస్కి డెలివరీ కాదు. సో ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే గుండె ఆటోమేటిక్గా వేగం పెరుగుతుంది. ఈ ఆటోమేటిక్గా వేగం పెరిగినప్పుడు చాలామందికి గుండె దడ రూపంలో బయటపడుతుంది. గుండె దడ వచ్చిన ప్రతి ఒక్కరికి గుండె జబ్బు ఉన్నట్లు కాదు, కానీ కొన్ని రకాలైన గుండె జబ్బులు కూడా గుండె దడతో వస్తాయి. సో అందుకని ఏంటిని గుండె ఉన్నట్లు ఉండి ఈ మధ్యకాలం ఎప్పుడూ లేకుండా ఏకంగా ఇప్పుడే ఎగ్దమ్ను గుండె దడ రావడం అనేది తప్పనిసరిగా చూపించుకోవాల్సిన విషయం, సంప్రదించాల్సిన విషయం డాక్టర్ని. కానీ గుండె వేగం పెరిగినంత మాత్రాన అందరికీ గుండె జబ్బు ఉండడానికి కరెక్ట్ కాదు.